ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 30వ తారీఖు 2024. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, దేవుని మహాకృప వలన మనము మరి ఒక నెల ముగింపునకు వచ్చి ఉన్నాం కదా. 11 నెలలు కాచి కాపాడిన దేవునికి మన హృదయాంతరంగం నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు కాబట్టే మనమందరము ఈ రోజు వరకు సజీవులమై కృప వెంబడి కృపను పొందుచున్నాము. ప్రతి శనివారము నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఒక గొప్ప వ్యక్తి అంటే దేవుని సేవ చేసిన సువార్థికుడు, లేదా సంఘం కోసం పాటుపడిన ఒక మహనీయుడైన, లేదా ఒక గొప్ప స్త్రీ గురించైనా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి శనివారము వారి గురించి మనం తెలుసుకొని వారి నుండి స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో మనం ఎంత మటుకు చేయగలమో అంత మటుకు చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా పంచుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి శనివారము నేను ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో వారు చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనకున్న వనరులతో, మనకున్న తలాంతులతో మనము ప్రభు సేవ కోసము ఎంత మటుకు ఉపయోగపడుతున్నామో ఈ ప్రశ్న ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన యొక్క డిస్కషన్కి నేను విలియం కార్లటన్ ఇర్విన్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఈయన 1871 సంవత్సరము జూన్ నెల 3వ తేదీన జన్మించి 1946వ సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన విలియం ఇర్విన్ గారు ఒక మిషనరీ, రచయిత మరియు ఇండియన్ క్రిస్టియన్ మ్యాగజైన్ వ్యవస్థాపక సంపాదకుడు. ఇర్విన్ హిందాల్గాలోని బెల్గామ్ లెప్రసీ హాస్పిటల్లో 25 ఏళ్ల పాటు సూపరింటెండెంట్గా ఉన్నారు. అతను న్యూజిలాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు. అతని అత్యంత ప్రసిద్ధ రచన టైమ్లీ వార్నింగ్స్ అంటే సమయ హెచ్చరికలు అనేది 1917లో వ్రాయబడింది. దీనిని ఆధునిక మత విశ్వాసాల బహిర్గతం అని కూడా పిలుస్తారు. అతని పుస్తకాలు 25 years మిషన్ వర్క్ అమాంగ్ ద లెపర్స్ ఆఫ్ ఇండియా, రిచెస్ ఆఫ్ ద జెంటైల్స్ మరియు ఇతర రచనలు కూడా విస్తృత పంపిణీని పొందాయి. ఈ ప్రజలందరూ వారి జీవిత కాలంలో తమ వంతు కృషి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన సంగతి ఏంటి? మన ప్రతిభను క్రీస్తు యేసు రాజ్యం కోసం ఉపయోగిస్తున్నామా? ఈ వారాంతం మరియు నెలాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మను దీవించునుగాక.